ఓం యోగితా బ్రహ్మర బ్రహ్మరాయ కేతుం మయాంతతో ప్రణగతి సర్వదేవతా సర్వదేవైనం దేవతా విరుద్ధరతి బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్తుర్యాణా శ్రీనందే యాంతరాయాయ సర్వస్తోమోతిరాత్రోత్తమమహద్భవతి సర్వస్యాపి సర్వస్యరిత్తే సమమేవేనాప్నోతి సర్వంజయతి సమర్పయేంద్రామదేమపచతే మిహామహాయం మూర్ధా పరమేశ్వరీ సురక్షా సమానానాముత్తమశ్లోకోస్తు బ్రహ్మేవ శరదో వర్ధమాన ఇత్యవనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేవ దేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్తాత్మే హవిజోర్జానం తదంతలీవో హృదయోడిరేధీనం రామఖజానుగవ్యం విదేవ పుత్రమభిరక్షకాదిమం పశ్యతి పౌత్రం పశుభిర్మిథునే జాయతే ఏవం విదితో జిహ్వదే యోచైన దేవం వేద శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే ఇలా చూడండి వెంకట బాబు గారు. నేను చాలా అదృష్టవంతుడిని. ఏదైనా బ్రహ్మలో ఒక్కొక్క గృహానికి ఒక్కొక్కళ్ళు ఉంటుంటారు. మరి పంచాంగాలు రాసిన వారే ఈ రోజున ఇంతమంది ఇందులో నైపుణ్యాలతో ఉన్న ప్రముఖులందరూ ఒకే వేదిక మీదకి వచ్చి నన్ను ఆశీర్వదిస్తాం. అది అనుకోకుండా 3వ తారీఖు నా జన్మదినం అవటం మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కారాలు చేసుకుంటున్నానని చెప్పి సందర్భంగా చెప్తూ దేవుడితో సత్సంబంధాలతో నిత్యం తెల్లవారుజామున లేచి మీ యొక్క నిత్య కార్యక్రమం అవి సంసారాలకి మీ జీవితాలకి తక్కువ టైం వాడతారు, ఎక్కువ టైము ఈ సమాజం కోసం పాటుపడుతుంటారు. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు అయితే, వారి యొక్క జీవన ప్రయాణాలు అయితే అన్నీ తెలుసుకున్నవాడిని నేను. అతి దగ్గరగా ఇలాంటి ఫ్యామిలీస్తో నాకు సంబంధం గురించి తెలుసు. ఈ రోజున మరి అంతటి మహానుభావులు ఆ దేవుడితో సత్సంబంధం ఉన్నవారు వచ్చి నన్ను ఆశీర్వదిస్తాం, నా జన్మధన్యమైందని చెప్తూ ఆ భగవంతుడు నాకు శక్తి ఇచ్చి ఇలాంటి కార్యక్రమం మరింత మందిని ఇంకా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతం తెచ్చాం, ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా రప్పిస్తాకి ప్రయత్నం చేసి ఆ శక్తియుక్తులు నాకు ఇవ్వాలని, రాబోయే సంవత్సరం మళ్ళా మీ అందరి దగ్గర మళ్ళా దీవెనలు తీసుకోవాలనే కోరిక కలిగింది. అది ముందు మీ ఆశీర్వాదన, ఆ భగవంతుడి ఆశీర్వాదన నాకు ఇవ్వాలని కోరుచు, మీకు ఇందాక చెప్పడం మర్చాను. రోటరీ క్లబ్ పెట్టిన తర్వాత మేమందరం కూర్చుని సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా వాటికి ఒక హాల్ కావాలి. దాని
తీసుకోవాలనుకున్నప్పుడు చిన్న పసిపాప క్లబ్బు దీన్ని ఎలారా అనుకున్నప్పుడు పైనుంచి బాలారీస్ గారు చెప్పారు, నువ్వు ఒక వ్యాపారం పెట్టు, ఆ వ్యాపారంలో ఒక హాల్ పెట్టుకో, మీరు కూర్చోండి, మీరు 10 మందికి అతి తక్కువ రేటుకి ఇవ్వండి, వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటారు. అలాగే పండితులు పామరులు అని తేడా లేకుండా అందరినీ సమభావంతో భావించి చూడండి, మీకు అదే ప్రజాసేవ అని ఆయన చెబుతూ అలాగే మన సామ్రాజ్య సిల్వర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్టర్స్ సార్ అలా చూడండి. सभा
సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకృ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనా పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరివల్లికార్జున మహాలింగం శివాలింగితం. సభలో ఉన్నటువంటి వారందరినీ కూడా సభాయీన ముఖ్యంగా మొట్టమొదట పండితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, వాడి విద్యకి నమస్కారాలు అనుకోండి. సమాజంలో కింద వారు చెప్పారు, నేను నుంచి మాట్లాడతాను ఏమన్నా. నీకు ఇబ్బంది లేకపోతే 5 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడతా. అంటే పంచాంగము అంటే హ్యాండ్ బుక్ లా రోజు వాడుకోవాలి. అంతేకాదు మన మతాన్ని, మన ధర్మాల్ని అన్నిటినీ కూడా వరాహమీరుడు మొదలుగా కలిగినటువంటి మహానుభావులు మనకు అందించినటువంటి అమూల్యమైన సంపద. ఆ సంపద ఉన్న కారణం చేతనే ఇప్పటికీ హైందవ సాంప్రదాయాలు ఎక్కడా కూడా తొలగలేదు. మన ఇండియాని ఆంగ్లేయులు పరిపాలించారు, ముస్లింలు పరిపాలించారు, అనేక మంది పరిపాలించారు. మనల్ని తొక్కేయాలని చూసారు ఎక్కడైనా, కానీ తొక్కబడలేదు. ఎందుచేత అంటే ఇది కర్మభూమి. ఎందుకు కర్మభూమి అయింది అంటే ఇండియా అంటే ఒక వేది. ప్రపంచంలో ఒక చోట యజ్ఞం చేసే చోట యజ్ఞగుండం ఎలా అయితే పవిత్రంగా ఉంటుందో మొత్తం ప్రపంచంలో మన భారతదేశము ఒక వేది. ఇక్కడ కర్మభూమి. స్వర్గలోకంలో పుణ్యం అయిన తర్వాత వారు మళ్ళా పుణ్యం సంపాదించాలి అంటే మన భారతదేశం రావాలి. ఇక్కడ తపస్సు చెయ్యాలి, దాన ధర్మాదులు చెయ్యాలి. అటువంటి పవిత్రమైన భూమి మన ఇండియా. అందుచేత ఇక్కడ ధర్మాలు ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాయి. ఈవేళ చేస్తున్నారంటే మీలో ఉన్నటువంటి విద్వత్తుని, సమాజాన్ని నడిపేది ఎవరయ్యా అంటే నీ చెప్పక్కర్లేదు, మీరే. అటువంటి మిమ్మల్ని అందరినీ సత్కరించడం ద్వారా సమాజంలో మన సాంప్రదాయాలు, సనాతనమైన ధర్మాల్ని సదా రక్షిస్తూ ఉండాలి. ఇది వార నక్షత్ర యోగాలు, పంచాంగం, కాలాన్ని తెలుసుకునే కర్మను ఆచరించాలి. అతీతమైనటువంటి ప్రాణులందరికంటే మానవులు గొప్పవాళ్ళు. ఆ మానవులకు షోడశ కర్మలు ఉన్నాయి. ఆ షోడశ కర్మలు ఎప్పుడు చెయ్యాలి అంటే పంచాంగం కావాలి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతునా. మానవుడు యొక్క గొప్ప ఇంకా విశేషమైనది పితృదేవతలు. ఆ పితృదేవతల యొక్క కర్మలు ఎప్పుడు ఆచరించాలో పంచాంగం కావాలి. ఈ విధంగా మనం చేసే కర్మలు, మనం చేసే ఆచారాలు, మనం చేసే ధర్మాలు ఇవి పంచాంగాన్ని బట్టి ఆశ్రయించుకుని ఉన్నాయి. కాబట్టి అటువంటి పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అంటే ఇందాక గురువు గారు పంచాంగ పఠనం చేశారు. ఆ విషయాన్ని మనం విన్నాం, పంచాంగ శ్రవణాన్ని మనం చేసాం. అంచేత మనం కూడా ప్రతిరోజు పంచాంగాన్ని చూసి ఇది వార నక్షత్ర యోగ కర్ణాలు తెలుసుకుని, కాలాన్ని తెలుసుకుని కర్మను ఆచరిస్తే అది సత్ఫలితాలు ఇస్తాయి. ఇటువంటి వాళ్ళంతా కూడా మనల్ని ఎప్పుడు పోషిస్తూనే ఉంటారు. ఇవాళ వీళ్ళు ఇచ్చేటువంటి సత్కారం మనకి ఎంతో అమూల్యమైనది. అంచేత ఈ యొక్క జ్యోతిష్ పండితులు అవ్వచ్చు, స్మార్త పండితులు, వేదము, ఇవన్నీ కూడా ఒకటే, ఎక్కువ తక్కువ అని కాదు. ఈ జ్యోతిషము వేదాంగము, వేదములకు అంగం ఎప్పుడు చెయ్యాలి, వేదవిహితమైన ధర్మాలు ఎప్పుడు చేయాలో జ్యోతిష్ శాస్త్రం చెప్పింది.
ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని సామాన్యులకు కూడా అందించే వాళ్ళు ఎవరైనా అంటే స్మార్తులు. ఆ స్మార్తులు ప్రతిరోజు కూడా వారిని ఆశ్రయించుకున్న వారందరికీ కూడా సనాతనమైనటువంటి ధర్మాలను చెబుతూ వాళ్ళని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటే ఎప్పుడు కూడా మనం అభివృద్ధిలో ఉంటాం. అంచేత ఈ రోటరీ క్లబ్ వారంతా కూడా మంచి అభివృద్ధిలో ఉండాలి. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి ఉత్సవాలు ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మీరు కూడా నమో నమో భవతి జాయమానోన్నా సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. అంచేత మిమ్మల్ని అందరికీ మీకు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా అంటే చూడండి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చూడండి.